నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాకినాడ పోర్టు సెజ్ ఆక్రమణపై సిఐడి విచారణ జరిపిస్తామన్న సీఎం. బియ్యం భూ మాఫియాలను అరికడతామని హెచ్చరిక. జల్ జీవన్ మిషన్ వినియోగంలో జాప్యంపై సీఎం తీవ్ర అసంతృప్తి. డిపిఆర్ల స్థాయి దాటి ఎందుకు ముందుకెళ్లట్లేదని అధికారులకు ప్రశ్న. ఐటీ, టెక్స్టైల్, మారిటైమ్ పాలసీలకు కేబినెట్ ఆమోదం. పర్యాటక, క్రీడా విధానాల్లో సవరణలకు పచ్చజెండా. ఈ నెల 9న విశాఖ డైరీ సందర్శనకు వెళ్లనున్న సభా సంఘం. అవకతవకల ఆరోపణలపై క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నిర్ణయం. అదానీ అంశంపై పార్లమెంటులో విపక్షాల ఆందోళన. సంయుక్త పార్లమెంటు కమిటీతో దర్యాప్తునకు డిమాండ్. మహారాష్ట్ర సీఎం ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ. దేవేంద్ర ఫడ్నవీస్కే పగ్గాలు దక్కే అవకాశం. తుఫాను బీభత్సానికి తమిళనాడులో 12 మంది మృతి. ఆకస్మిక వరదలతో వందలాది మంది నిరాశ్రయులు. (2047) నాటికి ఏపీని దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కీలక పాలసీలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో షిప్ బిల్డింగ్ పరిశ్రమ అభివృద్ధికి మెగా షిప్ యార్డ్ ఏర్పాటుకు కృషి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. జల్ జీవన్ మిషన్ సక్రమ వినియోగంలో జాప్యంపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పథకాల సక్రమ వినియోగంపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. కాకినాడ పోర్టు సెజ్ ఆక్రమణపై సిఐడి విచారణ జరిపిద్దామని మంత్రులతో సీఎం అన్నారు. 5 ఏళ్ల అమరావతి యుద్ధంసం వల్ల ప్రభుత్వంపై 33.9% అదనపు భారం పడిందని చంద్రబాబు మండిపడ్డారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లో భాగంగా కీలక పాలసీలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు సమావేశం వివరాలను మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఏపీ మారిటైమ్ పాలసీ, ఐటీ, గ్లోబల్ కాంపిటేటివ్ పాలసీ, టెక్స్టైల్స్, అపెరల్ పార్క్, గార్మెంట్స్ పాలసీ సహా సరికొత్త విధానాలకు పచ్చజెండా ఊపింది. పర్యాటక, స్పోర్ట్స్ పాలసీలో పలు సవరణలు మంత్రివర్గం ఆమోదించింది. రాష్ట్రంలో షిప్ బిల్డింగ్ పరిశ్రమ అభివృద్ధికి మెగా షిప్ యార్డు ఏర్పాటుకు కేంద్రంతో చర్చించాలని నిర్ణయించింది. రిమోట్, హైబ్రిడ్ సర్వీస్ మోడల్ ఏర్పాటు చేసి భారీగా మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్య శిక్షణకు కృషి చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కోవర్కింగ్ స్పేస్ అభివృద్ధితో రాష్ట్రాన్ని ఐటీ హబ్గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పులివెందుల, ఉద్దానం, డోన్లో తాగునీటి ప్రాజెక్టుల ఏర్పాటుతో 10.5 లక్షల మంది దాహర్తి తీర్చాలని నిశ్చయించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా రాష్ట్రానికి కేటాయించి పూర్తి కాని ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ సమ్మతి తెలిపింది. డిసెంబర్ 2024 నాటికి పథకం పూర్తయిపోతుందన్న మంత్రి పార్థసారథి సీఎం అభ్యర్థనతో కేంద్రం 2026 వరకు గడువు పొడిగించిందన్నారు. ఈ ఇన్ని పోర్ట్స్ ఉన్నా కూడా మనకి కొన్ని పెద్ద లైనర్స్ అంటే పెద్ద షిప్స్ ఈ ప్రాంతాలకు రావట్లేదు అనేది కూడా ఈ పాలసీలో తెలియజేశారు. వాళ్ళు బాంబేలో మెగా షిప్ యార్డ్ ఉంది, అక్కడికి వెళ్తున్నారు. సో మన రాష్ట్రంలో కూడా ఒక మెగా షిప్ యార్డ్ ని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారితో చర్చించి దాన్ని కూడా సాధిస్తామని చెప్పేసి ఆశాభావంతో ఉన్నామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతానికి త్రాగునీటి వసతి, అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లాలో పులివెందుల నియోజకవర్గానికి మరియు కర్నూలు జిల్లాలో డోన్ నియోజకవర్గానికి, అంటే ఒకటేమో మాజీ ముఖ్యమంత్రి గారిది, ఒకటేమో మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారిది కాన్స్టిట్యున్సీలో దాదాపు 10.5 లక్షల మందికి త్రాగునీటి సమస్య తీర్చడం కోసం ఈ ప్రాజెక్టులు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఆమోదించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. పిఎంఏవై అర్బన్, పిఎంఏవై గ్రామీణ్, పిఎంఏవై జన్మన్ 1.0 ఇంకా 6.41 లక్షలు అర్బన్, అదేవిధంగా 1,09,000 గ్రామీణ్ ఈ ఇళ్లను కూడా పూర్తి చేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తాము. మెటీరియల్స్ విధానం కానివ్వండి, లేదా 3 ఆప్షన్స్ కానివ్వండి, నిర్మాణంలో ఆ విధానాల్లోనే కొనసాగించాలని చెప్పేసి కూడా ఈ కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. జల్ జీవన్ మిషన్ డిపిఆర్ల స్థాయి దాటి ఎందుకు ముందుకెళ్లట్లేదని సమావేశంలో అధికారులను సీఎం నిలదీశారు. ప్రతి ఒక్కరికి తాగునీరు అందించే ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవట్లేదని ఢిల్లీలోనూ టాక్ ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. అధికార యంత్రాంగం జాప్యం వల్లే మంచి పథకం సద్వినియోగం కావట్లేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ మోడ్లో పనిచేస్తే జల్ జీవన్ పథకం అద్భుత ఫలితాలిస్తుందని మంత్రి లోకేష్ తెలిపారు. పథకాల సక్రమ వినియోగంపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం తేల్చి చెప్పారు.
51,000 కోట్లతో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా ఉన్నారండి ఇక్కడ అధికారంలో సాధ్యం అయితే అసలు అంత పెద్ద ప్రాజెక్ట్ ని టేకప్ చేయడానికి. సో కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కావాల్సిన స్టేట్ షేర్ ని అందుబాటులో రాకపోవటం మూలంగా ఆ ప్రాజెక్టు పూర్తిగా క్యాన్సిల్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం మూలంగా ఆ ప్రాజెక్ట్ ని మళ్ళీ తిరిగి ప్రారంభించడానికి కూడా మరి చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీని మూలంగా రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏంటో కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా అధికారులు కూడా మరి సూచన చేయడం జరిగింది. డిపిఆర్లు కానివ్వండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం సాధించాల్సిన నిధుల కోసం కానివ్వండి, సరైన సమయంలో అలసత్వం లేకోకుండా ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్నింటిని కూడా తయారు చేసి సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా మరి అందించమని చెప్పేసి కూడా మరి సూచన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అమరావతి పనుల ఖర్చు 33% పైగా పెరిగిపోయిందని మంత్రి నారాయణ చెప్పారు. న్యాయపరమైన సమస్యలను పరిష్కరించామన్న ఆయన రాజధానికి 3 ఏళ్లలో ఓ రూపు తీసుకొస్తామని స్పష్టం చేశారు. 18 వరుసని 11,471 కోట్లతో 11,471 కోట్లతో యాక్చువల్ గా ఎస్టిమేషన్ వేశారు. నేను అథారిటీకి పెట్టారు, అథారిటీ అప్రూవ్ చేసింది. ఇవాళ క్యాబినెట్ కి పెడితే క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. అంటే అప్పుడు 2014-19లో పిలిచిన టెండర్లలో ఇంతవరకు మిగిలింది 7,391 కోట్ల 65 లక్షలు. దానికి ఇప్పుడు టెండర్లు పిలిస్తే అడిషనల్ గా 2,507 కోట్ల 42 లక్షలు రేట్లు పెరిగినందువల్ల పెరిగింది 33.92%. అదే అప్పుడు కానీ కంప్లీట్ చేసి ఉంటే ఇది సేవ్ అయ్యేది, ఆ డ్యామేజ్ అయ్యేది కాదు. ఇది 18 వర్క్స్కే ఇంకా మిగతా వర్క్స్ ఉన్నాయి. ఈ యొక్క లీగల్ ఇష్యూస్ అన్ని, టెక్నికల్ ఇష్యూస్ అన్ని ఓవర్కమ్ అయ్యాం కాబట్టి ఈ మంత్ ఎండింగ్ లోపల మాక్సిమం టెండర్స్ అన్ని పిలిచి నెక్స్ట్ మంత్ నుంచి వర్క్ టేకప్ చేయవలసి జరుగుతుంది. రాబోయే 3 సంవత్సరాల్లో ఇవన్నీ కంప్లీట్ చేసి ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో ఒక రాజధానిగా ఏదైతే ముఖ్యమంత్రి గారు మా టార్గెట్ ఇచ్చారో ఆ టార్గెట్ ప్రకారం చేయడం జరుగుతుంది. మంత్రివర్గ సమావేశం తర్వాత వివిధ అంశాలపై సీఎం మంత్రులు కీలకంగా చర్చించారు. డిసెంబర్ 12 నాటికి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తవుతున్నందున ఎవరేం చేశారో సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. మద్యం, ఇసుక మాఫియాలను అరికట్టామని, మిగిలిన చిన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. రేషన్ మాఫియాను అరికడుతున్నామన్న సీఎం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ద్వారా రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్లను బలవంతంగా లాక్కున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. పోర్టులో కేవీ రావు వాటాలను లాగేసుకుని అరబిందో వాళ్లకు అప్పగించారని మండిపడ్డారు. కాకినాడ పోర్టు, సెజ్ ఆక్రమణపై సిఐడి విచారణ జరిపిద్దామని మంత్రులకు తెలిపారు. ఆస్తులను లాగేసుకోవడం రాష్ట్రంలో కొత్త ట్రెండ్ అయిందని, ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలను బాగా ధ్వంసం చేశారని విమర్శించారు. తప్పులు చేసిన జగన్ కూటమి ప్రభుత్వంపై అరుస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం జరపాలని నిర్ణయించారు. ఈ నెల 9న విశాఖ డైరీని సందర్శించాలని డైరీ అవకతవకలపై ఏర్పాటైన సభా సంఘం నిర్ణయించింది. అసెంబ్లీ కమిటీ హాల్లో భేటీ అయిన సభా సంఘం నేతలు విశాఖ డైరీపై వచ్చిన అభియోగాలపై సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. స్పీకర్ అనుమతితో ఆడిటర్తో పాటు కోఆపరేటివ్ కంపెనీస్ యాక్ట్ మీద అవగాహన ఉన్నవారిని కూడా బృందంలో చేర్చుకుంటామన్నారు. పాడి రైతులు నష్టపోకూడదనే కోణంలోనే తమ సిఫారసులుంటాయని స్పష్టం చేశారు. ప్రధానంగా రేపు 9వ తారీఖున ఫ్యాక్టరీకి వెళ్ళి ఫ్యాక్టరీలో ఇన్స్పెక్ట్ చేసి అక్కడ పరిస్థితుల్ని సంగ్రహించి తదుపరి కలెక్టర్ ఆఫీసులో 3 గంటలకి జిల్లా అధికారులతోటి దానికి సంబంధిత అధికారులందరినీ కూడా పిలిచి వారితోటి రమ్మని పిలవడం జరుగుతుంది. వాళ్ళందరితోటి కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. అదైన తదుపరి మళ్ళీ సమావేశం ఎప్పుడు అన్నది అక్కడ నిర్ణయించడం జరుగుతుంది. విశాఖ డైరీకి ఎటువంటి ఆపరేషన్స్కి ఇబ్బంది లేకుండా ఎందుకు లాభాల నుంచి నష్టాలకు జారుకుంటుంది, ఎందుకు వీరు పాడి రైతుల మీద భారం వేస్తున్నారు, అలాగే ఎంప్లాయీస్ మీద ముఖ్యంగా గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి వారు తక్కువ జీతాలతో సుమారు 399 రూపాయలు జీతం ఇచ్చి వారిని ఎందుకు నడుపుతున్నారు, అలాగే ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ నుండి ఎలాగ డబ్బులు వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారో దాని మీద కూడా పూర్తిగా అధ్యయనం చేసి దాని నుంచి వచ్చినటువంటి కంక్లూజన్స్ అన్ని కూడా సభకి ముందు ఉంచడానికి నిర్ణయం చేసుకున్నామండి.
దేశంలో తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు పౌరుల హక్కుల రక్షకులుగా మారాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. 3 చట్టాలను దేశంలో 100% అమలు చేసిన మొదటి అడ్మినిస్ట్రేటివ్ యూనిట్గా నిలిచిన చండీగఢ్లో పర్యటించిన మోదీ ఆ 3 కొత్త క్రిమినల్ చట్టాలను జాతికి అంకితం చేశారు. కొత్త చట్టాల ప్రకారం పోలీసుల నేర దర్యాప్తులోని వివిధ దశలను అనుకరించే విధానాలను ప్రదర్శించే ఎగ్జిబిషన్ను మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి వీక్షించారు. ఎఫ్ఐఆర్ నమోదైన 3 ఏళ్లలో బాధితులకు న్యాయం జరిగేలా ఈ చట్టాలను తీసుకొచ్చినట్లు అమిత్ షా ఈ సందర్భంగా తెలిపారు. వాటితో భారత న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనదిగా మారుతుందని షా ఆకాంక్షించారు. ఐపీసీ సహా పాత చట్టాలను బ్రిటిషర్లు భారత్లో వారి దౌర్జన్యాలు దోపిడీలకు అనుకూలంగా రూపొందించుకున్నారని మోదీ పేర్కొన్నారు. పౌరులందరి ప్రయోజనాల కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాలను సాకారం చేసే దిశగా కొత్త చట్టాలు ముందడుగేస్తున్నాయని ప్రధాని వివరించారు. पुरानी व्यवस्था में प्रोसेस ही पनिशमेंट बन गया था. एक स्वस्थ समाज में कानून का संबल होना चाहिए, लेकिन आईपीसी में केवल कानून का डर ही एकमात्र तरीका था. वो भी अपराधी से ज्यादा ईमानदार लोगों को, जो बेचारे विक्टिम हैं, उनको डर रहता. यहां तक कि सड़क पर किसी का एक्सीडेंट हो जाए तो लोग मदद करने से घबराते थे. डिजिटल साक्ष्यों और टेक्नोलॉजी के इंटीग्रेशन से हमें आतंकवाद के खिलाफ लड़ने में भी ज्यादा मदद मिलेगी. अब नए कानूनों में आतंकवादी या आतंकी संगठन कानून की जटिलताओं का फायदा नहीं उठा सकेंगे. ధాన్యం సేకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన విమర్శలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కొట్టిపారేశారు. వాస్తవాలు చెప్పే లెక్కలు ఓసారి కళ్లారా చూస్తే వైసీపీ హయాంలో చేసిన నిర్వాకం తెలుస్తుందని నాదెండ్ల మనోహర్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. వైసీపీ పాలనలో ఈ సమయానికి 4,43,904 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే బాధ్యతతో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం 9,14,680 మెట్రిక్ టన్నులు సేకరించినట్టు నాదెండ్ల తన పోస్టులో వివరించారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యానికి 24 గంటల్లోనే రైతు ఖాతాలోకి డబ్బులు వేసినట్టు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఎప్పటికీ రైతుకు అండగా నిలుస్తుందని నాదెండ్ల స్పష్టం చేశారు. తన వియ్యంకుడు బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఖండించారు. తనతో బియ్యం పొందాక ఆయన బియ్యం వ్యాపారం చేయట్లేదని పయ్యావుల స్పష్టం చేశారు. 3 తరాలుగా తమ వియ్యంకుడు బాయిల్డ్ రైస్ ఎగుమతి వ్యాపారం మాత్రమే చేస్తున్నట్లు వెల్లడించారు. పేర్ని నాని, అంబటి రాంబాబులకు అనుమానం ఉంటే చెక్పోస్టు పెట్టుకుని ప్రతి బ్యాగును తనిఖీ చేసుకోవచ్చని మంత్రి పయ్యావుల సవాల్ విసిరారు. చెక్పోస్టు పెట్టుకుంటానంటే తానే కుర్చీ, టెంట్ కూడా ఏర్పాటు చేస్తానని మీడియా చిట్చాట్లో మంత్రి వ్యాఖ్యానించారు. రేషన్ బియ్యంతో తన వియ్యంకుడి వ్యాపారానికి సంబంధం లేదని కేశవ్ తేల్చి చెప్పారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి సొంత ఫ్యాక్టరీలో మిల్లింగ్ చేసుకుని ఎగుమతి చేస్తారని వివరించారు. 15 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నా తమకు ఉద్యోగ భద్రత లేదంటూ గిరిజన సంక్షేమ గురుకులాల అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, గెస్ట్ లెక్చరర్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎంను కలిసి సమస్యలు విన్నవించారు. తమను కాంట్రాక్టు లెక్చరర్లుగా మార్చి 2022 పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని కోరారు. సంవత్సరాల తరబడి శాంక్షన్డ్ పోస్టులోనే పనిచేస్తున్నామని, అతి తక్కువ జీతాలిస్తూ తమ శ్రమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను సావధానంగా విన్న పవన్ పూర్తి పరిశీలన నిమిత్తం సంఘం నాయకులను పిలిచి మాట్లాడారు. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని వారికి పవన్ భరోసా ఇచ్చారు. ఏజెంట్ల మోసాలతో సౌదీలో చిక్కుకున్న 16 మంది శ్రీకాకుళం జిల్లా యువకులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉత్తరాంధ్ర యువతకు స్థానికంగానే మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి, పరిశ్రమల అవసరాలకు తగినట్లు యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందడుగేస్తున్నట్లు అచ్చెన్న వివరించారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయం ఇంకా తమ ముందుకు రాలేదని, వస్తే పరిశీలిస్తామని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. ఏపీ విభజన చట్టం ప్రకారం కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని 10 ఏళ్లుగా ఎలాంటి అడుగు ముందుకు పడలేదని ఎంపీ బాలశౌరి ప్రశ్నోత్తరాల సమయంలో లోక్సభ దృష్టికి తెచ్చారు. అసలు కడప స్టీల్ ప్లాంట్ను పరిగణలోకి తీసుకున్నారా లేదా అన్న విషయం స్పష్టం చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఎంపీ ప్రశ్నకు కేంద్ర మంత్రి కుమారస్వామి బదులిచ్చారు. My question is regarding to
Just press the button. Steel plant at Kadapa in Andhra Pradesh. According to AP Reorganization Act, central government has supposed to set up a steel plant at Kadapa. Even after 10 years, nothing has happened. Whether ministry is going to take up this issue because it is a act promise according to AP Reorganization promise. So now I requesting the minister whether he is going to consider that or not. Honorable Speaker, at present, that issue is not in front of our ministry. If that issue comes, actually, we will try to consider it at this. ఫెయింజల్ తుపాను తమిళనాడును అతలాకుతలం చేసింది. 14 జిల్లాల్లో పెను విధ్వంసం సృష్టించిన ఫెయింజల్ తుపాను తమిళనాడుకు భారీ నష్టాన్ని మిగిల్చింది. ఆకస్మిక వరదలు పలు ప్రాంతాలు చుట్టుముట్టడంతో వందలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. నిత్యావసర సరుకుల కొరతతో అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొండపోత వర్షాల కారణంగా పెద్ద సంఖ్యలో రోడ్లు, విద్యుత్ లైన్లు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు అందిస్తున్నాయి. తమిళనాడులోని మొత్తం 14 జిల్లాల్లో ఫెయింజల్ తుపాను పెను విధ్వంసాన్ని సృష్టించిందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ జిల్లాల్లో పలు ప్రాంతాలను వరదలు చుట్టుముట్టాయి. కుండపోత వర్షాల కారణంగా పెద్ద సంఖ్యలో రోడ్లు, విద్యుత్ లైన్లు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఆకస్మిక వరదల కారణంగా వందలాది మంది నిరాశ్రయులయ్యారు. నిత్యావసర సరుకుల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డీఎంకే ప్రభుత్వం వివరించింది. వరదల కారణంగా ఇప్పటివరకు 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. 3,000కు పైగా నివాసాలు దెబ్బతిన్నాయి. 963 పశువులు మరణించాయి. వందల హెక్టార్లలో పంట పొలాలు నీట మునిగినట్లు అంచనా వేస్తున్నారు. వరద ప్రభావ ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు అందిస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అర్సూరు జిల్లాలో వరదల కారణంగా ఆశ్రయం కోల్పోయి దేవాలయంలో తలదాచుకుంటున్న 18 మందిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కడలూరు జిల్లాలోని ఓ గ్రామంలో చిక్కుకున్న ప్రజలను, పశువులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది విజయవంతంగా రక్షించారు. భారీ వర్షాల కారణంగా కొండ ప్రాంతాల్లో మట్టి చర్యలు విరిగిపడి నివాస ప్రాంతాలపై పడి ప్రాణ నష్టానికి కారణమవుతున్నాయి. ఇప్పటి వరకు మట్టి చర్యలు విరిగిపడిన ఘటనల్లో 5 చిన్నారులు సహా మొత్తం 7 మరణించారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సమీక్ష నిర్వహించారు. తన మంత్రివర్గం ఉన్నతాధికారులతో సమావేశమై తుపాను నష్టంపై సమీక్షించారు. సహాయ పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. విల్లుపురం, కడలూరు, కళ్లకురిచి జిల్లాలోని వరద బాధితులకు సీఎం ఆర్థిక సహాయం ప్రకటించారు. ఒక్కొక్కరికి 2,000 రూపాయలను అందించనున్నట్లు సీఎం తెలిపారు. తుపాను కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. గుడిసెలు కోల్పోయిన వారికి 10,000 రూపాయలు అందించనున్నట్లు తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు 17,000 ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వర్షం కారణంగా దెబ్బతిన్న పాఠ్య పుస్తకాలు, నోటుబుక్లను బాధిత విద్యార్థులకు అందజేయనున్నారు. అటు తమిళనాడులోని ప్రస్తుత పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించారు. సీఎం స్టాలిన్తో మాట్లాడిన ప్రధాని అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రధాని హామీ ఇచ్చారు. పునరుద్ధరణ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ సహాయ నిధి నుంచి 2,000 కోట్ల రూపాయలను విడుదల చేయాలని ప్రధానిని స్టాలిన్ కోరినట్లు తెలుస్తోంది. దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను, జీవనోపాధిని తాత్కాలికంగా పునరుద్ధరించడానికి ఈ మొత్తం సహాయపడుతుందని చెప్పినట్లు తెలుస్తోంది. సచివాలయం వద్ద అధికారులు డ్రోన్లకు సంబంధించిన వివరాలు ముఖ్యమంత్రికి వివరిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
మహారాష్ట్రలో ప్రమాణ స్వీకారోత్సవానికి గడువు సమీపిస్తున్నప్పటికీ సీఎం ఎవరనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. మహాయుతి కూటమిలో విస్తృత చర్చల తర్వాత ఈ నెల 5న ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు ఏక్నాథ్ సింధే అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి మహారాష్ట్ర సీఎంగా పగ్గాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ముంబైలో రేపు 10 గంటలకు జరిగే శాసనసభాపక్ష సమావేశంలో ఫడ్నవీస్ను బీజేపీ నేతగా ఎన్నుకోవడం లాంఛనమే అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫడ్నవీస్తో పాటు ఉప ముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ సింధే, అజిత్ పవార్లు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత మహాయుతి కూటమిలో భాగస్వాములైన బీజేపీ, శివసేన, ఎన్సీపీలు ఎవరికి ఎన్ని మంత్రి పదవులు, ఏ పోర్ట్ఫోలియో అనే విషయమై నిర్ణయం తీసుకుంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. బీజేపీకి హోం, రెవెన్యూ వంటి కీలక శాఖలతో పాటు 21 నుంచి 22 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శాసనసభ స్పీకర్తో పాటు శాసనమండలి చైర్మన్ పదవులు కూడా బీజేపీ చేపట్టనున్నట్లు సమాచారం. సింధే సారథ్యంలోని శివసేన 16 మంత్రి పదవులు కోరుతుండగా పట్టణాభివృద్ధి సహా 12 శాఖలు దక్కనున్నాయి. ఇప్పటికే శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నిర్వహిస్తున్న శివసేన చైర్మన్ పదవి కూడా కావాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి ఆర్థిక శాఖ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ సహా 9 నుంచి 10 బెర్తులు దక్కనున్నట్లు తెలుస్తోంది. అదానీ అంశంపై పార్లమెంటు ఆవరణలో విపక్షాలు ఆందోళన చేశాయి. అదానీ లంచాల వ్యవహారంపై సంయుక్త పార్లమెంటు కమిటీతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశాయి. ఈ ఆందోళనలో కాంగ్రెస్, ఆప్, ఆర్జేడీ, శివసేన ఉద్ధవ్ వర్గం, డీఎంకే, లెఫ్ట్ పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్లమెంటు మకరద్వారం వద్ద జరిగిన ఈ నిరసనలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఆర్జేడీ ఎంపీ మిసా భారతి, శివసేన ఉద్ధవ్ వర్గం ఎంపీ అరవింద్ సావంత్ తదితరులు పాల్గొన్నారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో పాటు ఇతరులపై అమెరికాలో లంచం, మోసం అభియోగాలు నమోదైన ఘటనపై సంయుక్త పార్లమెంటు కమిటీతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యంపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే దేశ రాజధానిలో ఉండటం తనకు ఇష్టం లేదని చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వాయు కాలుష్యం వల్ల ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నట్టు కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. मैं आपको क्या बताऊं, ये शहर ही ऐसा है तुम्हारा, यहाँ रहना भी इच्छा नहीं। मैं 2 दिन आता हूँ, पूरा इन्फेक्शन हुआ। मैं 2 घंटे प्राणायाम करके आया। मुझे हर बार दिल्ली में आते हुए ऐसा लगता है कि जाना चाहिए कि इतना भयंकर पोल्यूशन।